భారతీయ జనతా పార్టీలోకి వైసీపీ నేతలు ఆట మొదలైంది. వైసీపీ ఇక ఖాళీ కానుందా? ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ నేతల చేరిక విషయంలో అనేక రకాల నిబంధనలు ఉండేవి. అయితే ఇప్పుడు అలాంటివేవీ లేకుండా వైసీపీ నేతలను చేర్చుకునే పనిలో పడినట్లు ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత అందరి చూపు బీజేపీ వైపు ఉంది. బీజేపీ ఆడిన గేమ్లో భాగంగానే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్న నేతలు కూటమి పార్టీలతో టచ్లోకి వెళ్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరేందుకు చాలామంది వైసీపీ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారట. తెలుగుదేశం పార్టీ అంటే గిట్టని నేతలు వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన, భారతీయ జనతా పార్టీలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు జనసేనలో చేరిపోగా భారతీయ జనతా పార్టీ కూడా రంగంలోకి దిగిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవడంతో పాటు తమ ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కమలం పెద్దలు వైసీపీని వీడే నేతలు ఇకపై బీజేపీలో చేరాలని చూడాలని రాష్ట్ర పార్టీకి ఆదేశించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి భారతీయ జనతా పార్టీ బలం పెంచుకోవాలని వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ను పార్టీలో చేర్చుకుంది భారతీయ జనతా పార్టీ. విశాఖ డైరీకి ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో బ్రాంచులు ఉన్నాయి. లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇక విశాఖ డైరీలో అడారి కుటుంబం ఆధిపత్యం 4 దశాబ్దాలుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అడారి ద్వారా ఉత్తరాంధ్ర రైతాంగానికి చేరువ కావాలని ప్లాన్ చేస్తోంది కమలదళం. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం తదితరులను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఇద్దరూ కాకుండా విశాఖ నగరంలోని ఓ మాజీ ఎమ్మెల్యే సైతం భారతీయ జనతా పార్టీతో టచ్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. విద్యా సంస్థలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే తొలుత తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. గత ప్రభుత్వంలో తన విద్యా సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అలా వెళ్లిన సదరు నేత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్పై తీవ్ర విమర్శలు చేయడంతో తెలుగుదేశం పార్టీలో తలుపులు మూసుకుపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర వ్యవహారాలతో బాగా సంబంధాలు ఉన్న మరో వైసీపీ మాజీ నేత కూడా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే పార్టీని రాష్ట్రంలో ఆర్థికంగా కూడా నిలబెడతానని ఆ నేత హామీ ఇచ్చారట. ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తనను చేర్చుకున్న తర్వాత వైసీపీ నుంచి కీలకమైన నేతలను పార్టీలోకి తప్పక తీసుకొస్తానని, 2029 నాటికి ఆ పార్టీని ఖాళీ చేస్తానని కూడా ఆ నేత బీజేపీ పెద్దలకు హామీ ఇస్తున్నట్లు ప్రచారం చక్కెర్లు కొడుతోంది.